ఇదంతా వెదురు. ఇది సహజసిద్ధంగా మనకు ప్రతి అడవిలో మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. మనకందరికీ తెలుసు. ఇదేంటిది మాకు ఈ వెదురు గురించి తెలుసు కదా, మాకెందుకు చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక వేరియంట్. ఇది చూడండి, మనకు చెరుకు గడగల్లాగా చాలా పొడవుగా ఉంటుంది. పక్కన కొమ్మలు గిమ్మలు ఏం రావు. చాలా హైట్గా పెరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపు 50 అడుగులు 60 అడుగుల వరకు పెరుగుతుంది. చాలా మనకి కలప బాగా వస్తుంది ఇది ఈ వేరియంట్లో. చూడండి, ఇదంతా అదే. మనకెక్కడ ముళ్ళులు కానీ ఎక్కడ ఏమి ఉండవు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే దృఢంగా కూడా ఉంటుంది. మన చెరుకు పెద్ద చెరుకులాగా పోలి ఉంటుంది. చూడండి ఎంత హైట్ పెరిగిందో. వెదురులో ఇంకొక రకం, ఇది ఒక వేరియంట్. ఇది చైనా సైడ్ ఉంటుంది. చైనాలో దొరుకుతుంది. చైనాలో ఇంకా దీనికంటే ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది. ఇది చూడండి, మనకు యూజ్ చేసుకోవడానికి నిచ్చెనలకు కానీ ఇంకా దేనికైనా ఉపయోగపడుతుంది. మనకు సైడ్లో కొమ్మలు తక్కువ వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అలాగే చాలా హైట్ పెరుగుతుంది. మామూలు వెదురు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మామూలు వెదురు ఈ విధంగా ఉంటుంది. చూడండి, దానికి దీనికి చాలా నక్కకు నాగలోకానికి అన్నంత తేడా. ఇది మనం డైరెక్ట్గా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా దానికంటే ఇది చాలా దృఢంగా ఉంటుంది. కానీ మనకి ఇట్లా ముళ్ళల్లాగా సైడ్ ఈ కొమ్మలన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనంతా చక్కగా పెరగదు. ఇది వంకర టెంకర పెరుగుతుంది. అదైతే చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, దీని ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. చూడండి, ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మామూలు ఆకులకి వీటికి చాలా సారూప్యత ఉండదు. మామూలు ఆకులు ఇలా ఉంటాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి దాదాపుగా. ఇది ఏపుగా పెరిగింది కాబట్టి ఇలా అనిపిస్తుంది. ఈ వర్ణంలో ఉంటాయి చూడండి.